పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. రాజకీయ నాయకులతో రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తులు భేటీ అయినప్పుడు కొత్త కొత్త చర్చలు తెరపైకి వస్తాయి. రాజకీయ సానుభూతి పరుల సదరు పార్టీకి అనుకూలమైన వ్యక్తుల ఎందుకు వీళ్ళు భేటీ అయ్యారనే ప్రశ్నలు ముఖ్యంగా సోషల్ మీడియాలో ఇప్పుడు ఎక్కువగా తిరుగుతాయి. అలాంటిదే ఒక భేటీ జరిగింది విజయవాడలో తాడేపల్లిలో. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో ఒక రాజకీయ విశ్లేషకులు సమావేశమైన అంశం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆయన ఎవరో కాదు, మాకిరెడ్డి పురుషోత్తం రెడ్డి గారు రాయలసీమ ఇంటెలెక్చువల్ ఫోరం కోఆర్డినేటర్ కూడా. అయితే పురుషోత్తం రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డిని కలవడానికి గల కారణం ఏంటి, అసలు జగన్మోహన్ రెడ్డిని మాత్రమే ఎందుకు కలిశారు, ఇంకా ఎవరైనా కలిశారా, ఈ అంశాలన్నింటినీ డైరెక్ట్గా ఆయన అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం నాతో జూమ్ లైవ్లో అందుబాటులో ఉన్నారు పురుషోత్తం రెడ్డి గారు. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, మీరు ఆల్రెడీ చూసుంటారు, మీ ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి. జగన్మోహన్ రెడ్డిని కలిశారు, అట్లాగే సజ్జలను కలిశారు. ఎందుకు సార్ తాడేపల్లికి వెళ్ళిపోయి హడావుడిగా వెళ్ళిపోయి ఎందుకు ఈ భేటీ జరిగింది, ఏ ఉద్దేశంతో కలిశారు? మొట్టమొదటి విషయం, నేను మొన్న ఉదయం 9వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారిని, మాజీ ముఖ్యమంత్రి గారిని కలిసింది నిజం. తమాషా ఏంటంటే అదే రోజు రామచంద్ర యాదవ్ గారు బీసీవైఎం పార్టీ అధినేతను కలిశాను. బీసీవైఎం అధినేతగా ఉన్నటువంటి రామచంద్ర యాదవ్ గారితో 2 గంటలు కూర్చున్నాను. జగన్మోహన్ రెడ్డి గారితో 2 నిమిషాలు మాట్లాడారు. 2 నిమిషాలు మాట్లాడిందేమో వైరల్ అవుతుంది, 2 గంటలు మాట్లాడిందేమో చర్చకి రావట్లేదు. ఒకటి రాష్ట్రంలో తెలుగుదేశం, వైసీపీ ఒక బలమైన పార్టీలు. కాబట్టి ఈ 2 పార్టీల మధ్య ఉన్నటువంటి రాజకీయ వైరుధ్యం దీనికి ప్రాతిపదిక అనుకుంటున్నాను. ఎందుకంటే రామచంద్ర యాదవ్ గారితో 2 గంటలు కూర్చున్నప్పుడు లేని సమస్య 2 నిమిషాలు జగన్ గారితో మాట్లాడినందుకు, సమావేశం కూడా కాలేదు, మాట్లాడినందుకు పెద్ద వైరల్ అవుతుందంటే ఈ రాష్ట్రం 2 పార్టీల మధ్య చీలిపోయిన సమాజం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారితో అభిమానం ఉన్నవాళ్ళు చాలా మంచి భేటీ అనుకుంటారు, విభేదించే వాళ్ళు ఇదో కుట్ర అని అనుకుంటారు. కాబట్టి ఆ 2 పార్టీల మధ్య ఉన్న వైరుధ్యం కారణంగానే ఇట్లాంటి చర్చకి దారి తీసిందని నేను నమ్ముతున్నాను. కానీ మీకు జగన్మోహన్ రెడ్డికి సంబంధాలు ఉన్నాయంటారు, మీరు వైసీపీ వాయిస్ని వినిపిస్తారంటారు, మీరు వైసీపీ గురించి ఎక్కువగా మాట్లాడతారు అంటారు. ఇవన్నీ అబద్ధం అనొచ్చా? నేను అబద్ధం నిజం అనే దానికన్నా ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉండొచ్చు. నా విశ్లేషణ పైన, నా నడక పైన, నా తీరు పైన ఎవరి అంచనాలు వాళ్ళకు ఉండొచ్చు. నేను దాన్ని డినై చేయదలుచుకోవాలా. సంబంధం వేరు, పరిచయం వేరు. నాకు జగన్మోహన్ రెడ్డి గారితో పరిచయం ఉన్న మాట నిజం తప్ప సంబంధాలు లేవు. అంటే పరిచయానికి సంబంధానికి తేడా ఉందంటే ఉంది. సంబంధం అంటే ఒక అవగాహన, వాళ్ళు ఒక రాజకీయ పార్టీ, మేము ఇలా మాట్లాడతాం, మీరు ఎలా మాట్లాడండి, ఇట్లాంటిది సంబంధాలు అంటారు. అట్లాంటివి నాకేం లేవు. రామకృష్ణారెడ్డి గారితో పరిచయం ఉంది, జగన్మోహన్ రెడ్డి గారితో పరిచయం ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా మంది నాయకులతో పరిచయం ఉంది, తెలుగుదేశం నాయకులతో ఉంది, బీజేపీ అందరి నాయకులతో పరిచయాలు ఉన్నాయి. కాకపోతే సంబంధాలు వేరు. సంబంధం అంటే ఒక అవగాహనతో ఉండడానికి సంబంధం అంటారు నా దృష్టిలో. సంబంధాలు లేవు కానీ పరిచయాలు ఉన్నాయి. అయితే జగన్మోహన్ రెడ్డి గారితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకూలంగా మాట్లాడతామా, వినుకూలంగా మాట్లాడదనే దానికన్నా రాజకీయ విశ్లేషకుల్లో కూడా 2 రకాలు ఉంటారు. ఒకటి బతక నేర్చిన విశ్లేషణ, స్ట్రైట్ అవే విశ్లేషణ. బతక నేర్చిన విశ్లేషణ అంటే విశ్లేషణ అర్థం ఏంటంటే ఆయన ఒక మాట, ఈయన ఒక మాట, అందరినీ ఒక్కొక్క మాట అనడం అనేది మన గ్రామాల్లో పెద్ద మనుషులు గ్రామ పంచాయతీ చేస్తుంటారు చూడు, వాడిది ఒక తప్పు, వీడిది ఒక తప్పు, అట్లాంటి బతక నేర్చిన విశ్లేషణలు ఉంటారు. నేను స్ట్రైట్ అవే. నాకు ఈరోజు అమరావతి రాజధాని సబ్జెక్ట్ వచ్చింది, నా అభిప్రాయం నేను చెప్పేస్తాను. దానివల్ల ఏదో ఒక పార్టీకి నచ్చదు, ఇంకో పార్టీకి నచ్చకపోవడం ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చేసరికి ముఖ్యంగా 19 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి అధికారులు వచ్చినప్పుడు రాజధాని అమరావతి చుట్టూ జరిగిన చర్చల్లో నేను ఒక లైన్ తీసుకున్నాను. అదేంటంటే జగన్మోహన్ రెడ్డిని కలిసి ఏం అడిగారు సార్? అంటే మీరు గతంలో మొన్న ఈ 4-5 రోజుల కింద మనం మాట్లాడుకున్నప్పుడు, ఇదే చర్చ చేసినప్పుడు మావిగన్ అంశం పైన, మీరు మావిగన్ అంశం పైన దాన్ని రాయలసీమకు అన్యాయం జరుగుతుంది, సీమ గురించి ఎందుకు మాట్లాడట్లేదు, సీమను ఎందుకు పట్టించుకోవట్లేదు అన్నారు. మీరు రాయలసీమ ఇంటెలెక్చువల్ ఫోరం నుంచి మాట్లాడారు. నిన్న జగన్మోహన్ రెడ్డిని కలిసినప్పుడు నిలదీశారా లేదా? నెంబర్ 1, నేను ఇంతకుముందు ప్రస్తావించిన దీనే లింక్. జగన్మోహన్ రెడ్డి గారితో మమ్మల్ని సంబంధాలు పెట్టడానికి ప్రధాన కారణం ఏంటంటే మద్రాసు రాష్ట్రం నుంచి ఇడిపోయిన రోజు నుంచి రాయలసీమకు రాజధాని విషయాలు అన్యాయం జరుగుతున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు శ్రీబాగ్ని ఉదాహరిస్తూ రాయలసీమకు హైకోర్టు ఇస్తారన్న సందర్భంలో వారిని మద్దతు ఇచ్చిన మాట నిజం. మీకు తెలుసు కదా, 19 నుంచి 24 వరకు రాష్ట్ర రచ్చ అంతా రాజధాని చుట్టూ జరిగింది. రాజధాని చుట్టూ రచ్చ జరిగింది కాబట్టి మేము ఒక లైన్తో ఉండడం వల్ల అది వైసీపీ 3 రాజధానికి దగ్గరగా ఉండడం వల్ల వైసీపీ అంటగట్టేసినారు. ఇక్కడ మా పాయింట్ రాయలసీమకు ఏదైనా జరుగుతుందని ఒక పాయింట్. మీరు ఇప్పుడు
స్ట్రైట్ అవే వస్తే మీ ఇంటర్వ్యూలోనే చెప్పాను. మావిగన్. ఈ మావిగన్ వచ్చి జగన్ గారు అంటున్నారు, అమరావతి ఇచ్చి చంద్రబాబు గారు అంటున్నారు, మధ్యలో రాయలసీమ పరిస్థితి ఏంటి, ఈ విషయం తేల్చాల్సిన అవసరం ఉంది, లేకపోతే దీన్ని మేము అభ్యంతరం కూడా చెప్తామనే మాట నేను మీతోనే అన్నాను. అవును. నిన్న జగన్మోహన్ రెడ్డి గారిని వచ్చిన అవకాశాన్ని దీనికి ఉపయోగించుకున్నాను. ఇంకా తమాషా ఏంటంటే రామచంద్ర యాదవ్ గారితో ఏం మాట్లాడాను, జగన్ గారితో కూడా అదే మాట్లాడాను. కదా, రామచంద్ర యాదవ్ గారితో మాట్లాడింది వీడియో ఉంది, ఆయనతో మాట్లాడింది వీడియో లేదు, ఫోటోలు మాత్రం ఉన్నాయి. ఇద్దరిని ఒకే ప్రశ్న అడిగింది. రామచంద్ర యాదవ్ గారు మీటింగ్లో అడిగింది ఏంటి, ముఖ్యమంత్రి గారు అమరావతి అంటున్నారు, జగన్ గారేమో మావిగన్ అంటున్నారు, రామచంద్ర యాదవ్ గారిది నాది ఒకే జిల్లా, చిత్తూరు జిల్లా, మన ఇద్దరిది రాయలసీమ, మన పరిస్థితి ఏంటి, మీ స్టాండ్ ఏంటి అని అడిగినాను. అదే రాయలసీమ నీటి ప్రాజెక్ట్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని నేను వెళ్ళినప్పుడు, గతంలో మీరు హైకోర్టు లాంటి విషయాలు రాయలసీమకు వస్తాయి, ఇప్పుడు మావిగన్ ముందుకు తీసుకొస్తున్నారు, అప్పుడు రాయలసీమ గతంలో ఇచ్చినటువంటి అష్యూరెన్స్ నుంచి నష్టం జరుగుతుంది కదా, ఎట్లా దీన్ని ఫిలప్ చేయాలనుకుంటున్నారు, మీ ఆలోచన ఏంటని వారిని అడిగిన మాట నిజం. అడిగినప్పుడు చాలా స్ట్రైట్ అవే ఆయన ఎట్లాంటి దొంగ తిరుగుడు సమాధానం లేకుండా స్ట్రైట్ గా చెప్పాడు. దాన్ని కూడా నేను సమర్థించడం, వ్యతిరేకించడం సమాజం ముందు ఉంచాను. అదేంటంటే జగన్ గారు చెప్పిన పాయింట్ ఏంటంటే అమరావతిలో రాజధాని నిర్మాణానికి భారీ కాస్ట్ అవుతుంది, మినిమం 2 లక్షల నుంచి 5 కోట్లు ఈ రోజే ఖర్చు అయ్యే పరిస్థితి కనిపిస్తా ఉంది, మనకు అంత ఆర్థిక వెసులుబాటు లేదు, చాలా పరిమితమైన వనరులు ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఆయన చెప్పిన మావిగన్, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఎస్టాబ్లిష్డ్ సిటీస్ ఉన్నాయి కాబట్టి మధ్యలో ప్రభుత్వ భూములు 10-15 వేల కోట్లతో రాజధానికి కావాల్సిన ఏర్పాట్లు అయిపోతాయి, దానంతటా అది అభివృద్ధి చెందాలి. అదే అప్పులు లాంటి అవకాశాలు అదనంగా 1,00,000 కోట్లు ఎంత మనం చేయగలిగితే అది రాయలసీమ ఇరిగేషన్స్ కావచ్చు, ఉత్తరాంధ్రకు కావచ్చు, ఇది నా స్టాండ్. ఇప్పుడున్న పరిస్థితిలో అంతకుమించి చేయగలిగింది ఏమీ లేదు. అంటే అమరావతి పేరుతో రాజధాని ప్రయోగం చేస్తే ఇలా మీరు వివరంగా అమరావతి గురించి ఇలా వివరంగా, అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది కావచ్చు, లేకపోతే రాయలసీమ అంశంలో మీరు కావచ్చు, ఇలా వివరంగా మాట్లాడడం కూడా మిమ్మల్ని ఒక వర్గానికి, ఒక పార్టీకి పరిమితం చేస్తున్నారు అనుకోవచ్చా? తప్పేముంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ అన్నారు, మావిగన్ అన్న తర్వాత మన రాయలసీమ పరిస్థితి ఏందని అడిగినప్పుడు వివరంగా ఆయన చెప్పారు, ఇది నా స్టాండ్ అన్నారు. అంటే బేసిక్గా అమరావతిలో ఎక్కువ కాస్ట్ అవుతుంది కాబట్టి ఉన్న అప్పులు, వనరులు అన్ని ఒక చోట పెడితే మనం అప్పు చేయడానికి కూడా అవకాశం ఉండదు. ఒకవేళ ఈ ప్రభుత్వం 1,00,000 కోట్లు అప్పు చేసేసి 5 ఏళ్ళలో ఏదో చేసేసిపోతే ఆ 1,00,000 కోట్లు తీర్చడానికి సమస్య అయిపోతుంది. మళ్ళీ రేపు అప్పు చేసి కూడా పెట్టలేం కాబట్టి రాయలసీమ ఇరిగేషన్ కావచ్చు, ఉత్తరాంధ్ర కావచ్చు, పల్నాడు కావచ్చు, మిగతా డెవలప్మెంట్ కాదు కాబట్టి నేను వయా మీడియాగా ఇది బెటర్ అనుకుంటున్నాను, ఇది నా స్టాండ్ అని ఓపెన్గా చెప్పాడు. ఆ స్టాండ్ నేను సమర్థిస్తాను, వ్యతిరేకిస్తాను పక్కన పెడితే ఆయన స్టాండ్ క్లియర్గా చెప్పాడు. రామచంద్ర యాదవ్ గారు కూడా చాలా క్లియర్గా చెప్పారు. ఒక ఇంటలెక్చువల్ ఫోరం అన్నామా, ఒక పర్సన్గా ఉన్నాం, రాజకీయ పార్టీ కాదు కదా అన్నప్పుడు ఆకాంక్షల్ని పార్టీల దృష్టికి తీసుకురావడం మినహాయించి మనం చేయగలిగింది తీసుకున్న తర్వాత కూడా ఒక స్టాండ్ ప్రభుత్వాలు పార్టీ తీసుకున్నాను, మనం చేయగలిగింది మనం చేస్తాం. అంటే మన ప్రజల గొంతుకుగా ఉన్న వాళ్ళు ప్రజల ఆలోచనలు చెప్పదలుచుకునే అవకాశం వచ్చినప్పుడు చెప్పాలి కదా. రామచంద్ర యాదవ్ గారిని ఏది అడిగాను, జగన్ గారిని అదే అడిగాను. దీంట్లో జగన్ గారికి అనుకూలత ఎక్కడుంది? పురుషోత్తమ్ రెడ్డి గారు, మీరు జగన్మోహన్ రెడ్డి గారిని కలుస్తారా, లేకపోతే ఇదే అంశం పైన సీఎం చంద్రబాబు నాయుడు కలిసే అవకాశం ఉందా? మీరు చంద్రబాబు గారిని కలిసే ప్రయత్నం చేశారా? జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిన నేను సీఎం చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి సిద్ధం అని పెద్ద స్టేట్మెంట్ ఇవ్వదలుచుకోవాలా, నా స్థాయిని అంత పెంచదలుచుకోవాలా. స్ట్రైట్ అవే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి ఆఫీసులో క్లర్క్ మీ అభిప్రాయాలు వచ్చి మాకు చెప్పండి అన్నా చెప్తాం. అంటే నేను పెద్ద స్థాయి జగన్ గారిని కలిసాను కాబట్టి చంద్రబాబు గారు అపాయింట్మెంట్ వేసి వస్తాను అని నేను డాంబికాలకు బాధలుచుకోవాలి. చంద్రబాబు గారి ఆఫీసులో క్లర్క్ వచ్చి మీరు చెప్పదలుచుకుంది ఏదైనా చెప్పండి అంటే రాయలసీమ ఇంటెలెక్చువల్ ఫోరం నుంచి మీరు ఖచ్చితంగా కలవాలి కదా. నేను అదే బోల్డ్గానే చెప్తున్నా, చంద్రబాబు గారే కాదు వాళ్ళ ఆఫీసులో క్లర్క్ రమ్మన్నా వెళ్తాము, ఏమి ఇబ్బంది లేదు. నెంబర్ 1. అయితే రాజధాని విషయంలో వాళ్ళు పిలుస్తారని నేను అనుకోను. రీజన్ ఏంటంటే రాజధాని విషయంలో ప్రభుత్వం స్పష్టంగా ఉంది, నేను స్పష్టంగా ఉన్నా. నా పాయింట్ ఆఫ్ వ్యూ వరకు రాజధాని ఎక్కడ కావాలని చర్చ పెడితే రాయలసీమని అడుగుతా. 2 ఒకవేళ అక్కడే పెట్టదలుచుకుంటే పెట్టండి, బట్ అడ్మినిస్ట్రేషన్ క్యాపిటల్ వరకే పరిమితం చేసి మిగిలిన అవకాశాలని రాయలసీమ, ఉత్తరాంధ్ర నీటి ప్రాజెక్టుల పైన ఫోకస్ చేయండి. ఇది క్లియర్ నా సబ్జెక్టు. ప్రభుత్వం కూడా క్లియర్ ఎట్ట ఉంది, ఆడ ఒక మహానగరం నిర్మించాలి, దానికి వ్యయ ప్రయాసాలకు గురి కావాలి, అదే అద్భుతాలు సృష్టిస్తుంది, అదే సంపద సృష్టిస్తుంది, ఆ సంపద ద్వారా రాష్ట్రాన్ని బాగు చేస్తామని ప్రభుత్వం అంటుంది. ఇక్కడ క్వైట్ ఆపోజిట్ లైన్ ఉంది కాబట్టి ఈ విషయంలో బహుశా వాళ్ళు మాలాంటి వాళ్ళతో మాట్లాడేదానికి అవకాశం ఇవ్వకపోవచ్చు, ఇష్టం లేకపోవచ్చు. ఎందుకంటే స్టాండ్స్ క్లియర్. నా స్టాండ్ రాజధానికి సంబంధించి అడ్మినిస్ట్రేషన్ క్యాపిటల్ వరకే పరిమితం, రాజధాని కోల్పోతున్నాం కాబట్టి మిగిలిన అవకాశాలు రాయలసీమకు పెట్టాలంటున్నారు. వాళ్ళు ఏమంటున్నారు, అన్ని ఆడ కేంద్రీకరించి ఒక మహానగరాన్ని సృష్టించి, ఒక సంపద సృష్టించి దాని ద్వారా ఇతర ప్రాంతాల అభివృద్ధి అంతా అంటున్నారు. అంటే జగన్ మావిగన్ని ఎంత వ్యతిరేకిస్తున్నారో మీరు అమరావతిని కూడా అంతే వ్యతిరేకిస్తున్నారా సీమ కోణంలో చూస్తే?
నేను మావిగాన్ని వ్యతిరేకించట్లేదు, అమరావతిని వ్యతిరేకించట్లేదు. ఫస్ట్ రాజధాని అడిగితే మాకు కావాలని అడుగుతా పెట్టేటప్పుడు. ఇప్పుడు అయిపోయింది అమరావతిలో పెట్టాలని. పెట్టిన రాజధాని కాస్ట్ ఎక్కువ లేకుండా అడ్మినిస్ట్రేషన్ క్యాపిటల్ వరకు పరిమితం చేయండి. మావిగన్లో అయినా అమరావతిలోనైనా అడ్మినిస్ట్రేషన్ కావాల్సిన ఏర్పాట్లు చేసుకోండి. మిగిలిన అవకాశాలు రాయలసీమకు, ఉత్తరాంధ్రకి ఇవ్వండి అని మాత్రం అడుగుతాను. ఇప్పుడు అమరావతి ప్రాజెక్టుకి ఒక 50,000 కోట్లు, 60,000 కోట్లు అనుకుంటున్నారు కదా. అట్లా ఒక 5 ఏళ్ల పాటు రాయలసీమకు కూడా ఒక 40,000 కోట్లు, 50,000 కోట్లు కేటాయించి సైమల్టేనియస్గా నడపండి. ఆడ ఉన్న వనరులు ఉపయోగించుకోండి, ఇక్కడ అప్పు చేసైనా పెట్టండి. అప్పుడు సైమల్టేనియస్గా ఇది చెప్తున్నాను నేను. అది మావిగన్లో అయినా అదే స్టాండ్, అమరావతిలో అయినా అదే స్టాండ్. మరి ఏ స్టాండ్ తీసుకుంటారు వారి ఇష్టం. బట్ జగన్ గారు ఈ స్టాండ్తో ఉన్నారు. అమరావతిలో జస్ట్ రాజధానిలో, మావిగన్లో జస్ట్ అడ్మినిస్ట్రేషన్ క్యాపిటల్ కావాల్సిన ఏర్పాట్లు చేసేస్తే మిగిలిన వనరులు ఇతర ప్రాంతాలు అంటున్నాడు. తెలుగుదేశం పార్టీ ఏమంటుందంటే ప్రభుత్వం ఇక్కడ అమరావతిలో ఒక మహానగరాన్ని సృష్టించి, సంపద సృష్టించి, ఆ సంపదను పేదలకు, రాష్ట్రానికి అంటున్నారు. ఇది క్వైట్ ఆపోజిట్గా ఉంది. బహుశా అందువల్ల వాళ్ళు పిలవకపోవచ్చు. వాళ్ళు పిలిచినా, అవకాశం వచ్చినా ఖచ్చితంగా వారిని కలవడానికి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేయడానికి ఎలాంటి నామోషి లేదు, ఎలాంటి అభ్యంతరం లేదు. ఇట్లా మిమ్మల్ని ట్రోల్ చేస్తున్నవారు ఒక మాట అంటున్నారు, రాయలసీమ హక్కులకు సంబంధించి రాయలసీమ మేధావి వర్గానికి సంబంధించిన వ్యక్తి అయినా కూడా ఒక పార్టీ వైపు కనిపిస్తున్నారని ఒక మాట చెప్తున్నారు. కానీ మీరు రాయలసీమ హక్కుల గురించి మొదటి నుంచి స్వరాన్ని వినిపిస్తున్నారు అనుకోండి, ఎందుకు రాయలసీమకు సంబంధించి ఒక ఉద్యమాన్ని నిర్మించే ఆలోచన చేయట్లేదు? ఎందుకు ఉద్యమాన్ని నిర్మించాలని ఎందుకు ఆలోచించట్లేదు? ఇక్కడ ఒక వివరణ ఇచ్చి నేను ప్రశ్నకి సమాధానం చెప్తాను. రాయలసీమ ఇంటలెక్చువల్ ఫోరంగా రామచంద్ర యాదవ్ గారిని కలిసాం, జగన్ గారిని కలిసాం. బీజేపీ రాయలసీమ స్థాయి సమావేశాలు జరిగితే క్లాస్ చెప్పడానికి నేను వెళ్ళాను. స్టడీ అంటే బీజేపీ, నాకు బీజేపీ సిద్ధాంతంతో భిన్నాభిప్రాయం ఉంది. తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ గారు కుమార్తె తిరుపతికి వచ్చినప్పుడు 2 రాష్ట్రాల మధ్య వైరం వద్దు, కలిసి రాయలసీమ ప్రాజెక్టులు పూర్తి చేసుకుంటే దక్షిణ తెలంగాణకి, రాయలసీమకు అన్యాయం జరుగుతుంది, ఘర్షణ వాతావరణం ఉండకూడదని వారిని కలిసిన. వాళ్ళు కలిస్తే ఏమొస్తుంది? తర్వాత పాండే గారు, అడ్వైజర్ ఆఫ్ తెలంగాణ, ఆయన్ని కలిసాం. నేను ఇతర రాయలసీమ సాగునీటి సమర్థ సమితి, లేకపోతే నీటి సాధన, వాళ్ళందరితో కలిసి నీటి అధ్యయన వేదిక లాంటి వాళ్ళతో కలిసాం. అంటే మా ప్రయత్నం ఏ చిన్న అవకాశం దొరికినా వాళ్ళు కలిసి రాయలసీమ ప్రాజెక్టుకు చెప్పడం అనేది మాకు ఒక అలవాటు, మాకు అవసరం, మాకు మేము చేయగలిగింది అది. అంటే రెండోది, ఉద్యమాలు ఎందుకు చేయలేదు? ఉద్యమాలు అనేది ఒక శక్తివంతమైన వేదికలు మాత్రమే చేయగలవు. ఉద్యమం అంటే అర్థం ఫిజికల్ యాక్టివిటీ కాదు. ఇప్పుడు ఉదాహరణకు నేను జగన్ గారిని కలిశాను. ఇంత ట్రోల్ ఎందుకు చేస్తున్నారు? ఉద్యమం అంటే నా దృష్టిలో ప్రభావితం చేయడం. ప్రభావితం అంటే ధర్నా చేయడం, రాస్తారోకో చేయడం, పబ్లిక్ మీటింగ్ పెట్టడం, ఎట్లా యాక్టివిటీ చేయడం, బంధువులు చేయడం, ప్రభావితం చేయడమే. అలానే కాదు, ఇలా మాట్లాడడం ద్వారా, విషయాన్ని ఎక్స్పోజ్ చేయడం ద్వారా ఈరోజు అది కూడా ప్రభావితం చేస్తున్నామని నమ్ముతున్నాను. చేయకపోతే యాజ్ ఏ ఇండివిజువల్ నేను జగన్ గారిని కలిసి ఇంతమంది ఎందుకు కంగారు పడాలి? ఏదో రకమైన ప్రభావితం చేస్తున్నాను. కాబట్టి మేము ప్రభావితం చేసే ప్రశ్నలుగా వాయిస్ ఆఫ్ రాయలసీమగా ఉండడానికే మేము పరిమితమైనాం. మా శక్తి అది. ఆ ప్రజలు ఇంకెవరో చేయదలుచుకుంటే వాళ్ళకి సపోర్ట్గా ఉంటాం, వాళ్ళ వెనకాల నడుస్తాం. ఉద్యమాలు చేసేంత అంటే ఫీల్డ్ ఉద్యమాలు చేయడానికి సిద్ధపడట్లేదు. కారణం ఏంటంటే అంత శక్తి లేదు, అంత వేదికగా లేదు. ఆ రోజు వచ్చిన రోజు ఖచ్చితంగా చేస్తాం. బట్ ఉద్యమం అంటే కేవలం ధర్నాలు, ఆందోళనలు, సభలే కాదు. వాయిస్ వినిపించడం, సభాంశాన్ని ప్రభావితం చేయడం. జగన్ గారిని కలిశాను, ఆయన ఈ స్టేట్మెంట్ ఇచ్చారు. ప్రభావితం చేయడం, మాజీ ముఖ్యమంత్రే కదా, రేపు అవకాశం వస్తే ముఖ్యమంత్రి అవుతాడు కదా, ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టే కదా, రామచంద్ర యాదవ్ గారికి సమాచారం ఇచ్చినట్టే కదా, ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది కదా. లేదా వైఎస్ఆర్ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా కూడా ఇంత కంగారు పడుతున్నారంటే ప్రభావితం చేస్తున్నామే అని నేను అనుకుంటున్నాను. ఓకే, అంటే ఓన్లీ రాజధాని అంశమే తీసుకున్నారా రాయలసీమ ఇంటెలెక్చువల్ ఫోరం నుంచి? ఇంకా ఏదైనా అంశాన్ని తెరపైకి తీసుకొచ్చే అవకాశం ఉందా? మీరు రామచంద్ర యాదవ్తో మాట్లాడని చెప్పారు, కవితతో మాట్లాడని చెప్పారు, జగన్మోహన్ రెడ్డితో మాట్లాడారు, సజ్జల గారితో మాట్లాడారు, టీడీపీ పిలిచినా లేకపోతే ముఖ్యమంత్రి ఆఫీస్ నుంచి ఎవరు పిలిచినా మాట్లాడతానంటున్నారు. ఎటువంటి స్వరాన్ని వినిపించాలని నిర్ణయించుకున్నారు? ప్రధానంగా మేము ఒకటి, ఈరోజు రాయలసీమలో నీటి ప్రాజెక్టులు సత్వరం ప్లాన్ ఆఫ్ యాక్షన్లోకి వెళ్ళాలి. అది మా ఫస్ట్ ప్రయారిటీ, రాజధాని కాదు. ఎందుకు అంటున్నానంటే ఈరోజు ఆల్మట్టి డ్యామ్ ఎత్తి పెంచుతున్నారు. రెండోది తుంగభద్ర కీలకమైనటువంటి డ్యామ్ ఎగువ భద్ర టేకప్ చేస్తున్నారు. ఇంకో పక్క మన ఎగువ రాష్ట్రమైన తెలంగాణ రాష్ట్రం ఏదైతే ఉందో వాళ్ళు మాకు బచావత్తుకు భిన్నంగా క్యాచ్మెంట్ ఏరియా ఆధారంగా ఎక్కువ నీళ్లు కావాలని కోరుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ట్రిబ్యునల్ని యాక్సెప్ట్ చేసింది రివ్యూకి. ఇది చాలా ప్రమాదకరం. ఎందుకంటే పోలవరం పూర్తయిపోతే కృష్ణా డెల్టాకు గోదావరి నీళ్ళు వస్తాయి. అప్పుడేం ఉద్దేశం, పైన ఎగువ బాగున్న రాయలసీమ ప్రాజెక్టులకు నీళ్లు డైవర్ట్ చేసుకోవాలి రాష్ట్ర హక్కుల్ని. అలా కాకుండా తెలంగాణ వాదనను ఏకీభవించి వాళ్ళు నీటి కేటాయింపులు తగ్గితే ఒక టీఎంసీ తగ్గిన రాయలసీమకు నష్టం జరుగుతుంది. మా ప్రధానమైన ఫోకస్ ఈరోజు తెలంగాణ నీళ్ళు ఎక్కువ అడుగుతున్న నేపథ్యం, కర్ణాటక ఆల్మట్టి డ్యామ్ ఎత్తిపెంచడం, తుంగభద్ర డ్యామ్ల పైన అప్పర్ బెద్ద ఎచ్చడం,
ఇవన్నీ చాలా కీలకమైంది. ముఖ్యంగా రాయలసీమలో ఒక గుండ్రేవుల, ఒక సిద్ధేశ్వరం, అదేవిధంగా అన్ని ప్రాజెక్టులు, వేదవతి కావచ్చు, ఇవన్నిటి కావచ్చు, సమాంతర కాలువ కావచ్చు, ఇవి ప్రధానమైన ఫోకస్. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చెప్తా ఉంది? ఇది కాదు ఫోకస్ అని నేరుగా గోదావరి నుంచి బనకచర్లకు నీళ్ళు తీసుకొస్తా ఉంటున్నారు. 100 టీఎంసీ నీళ్ళు తీసుకొని 1,00,000 కోట్లు పెడతా ఉంటున్నారు. 40,000 కోట్లు పెడితే 200 టీఎంసీలు మా కళ్ళ ముందున్న తుంగభద్ర, కృష్ణా నుంచి ఇవ్వచ్చని మేము చెప్తున్నాం. ఇది మా ప్రధానమైన ఫోకస్. అయితే మేము ప్రధానమైన ఫోకస్ పెట్టింది ఎందుకు ఎస్టాబ్లిష్ కాదంటే ఇది మా అభిప్రాయం. కానీ ప్రధానంగా తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలమైన శక్తులు కాబట్టి వాళ్ళు చెప్పే విషయాలు ఫోకస్లోకి వస్తాయి. వాటిని మేము స్పందిస్తామంటే వాళ్ళు కూడా ఒక అంశానికి ముందుకు వస్తున్నాయి. సో అంటే గతంలో సార్ తెలంగాణ ఉద్యమాన్ని చూశారు మీరు. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ నుంచి మీలాగే మేధావులు చాలామంది ఈ ఉద్యమంలో మిళితమైపోయారు. ఎమ్మెల్యేలని, నాయకులని, పార్టీలని ప్రభావితం చేసే స్థాయికి ఒక టీమ్గా రెడీ అయ్యారు. సీమ నుంచి మిగతా మేధావులు లేకపోతే సీమ పైన ప్రేమ ఉన్న వాళ్ళు ముందుకు వస్తున్నారా, రావట్లేదు అనుకోవచ్చా? అంటే రాయలసీమకి తెలంగాణకు ఒక వ్యత్యాసం ఉంది. తెలంగాణకు సంబంధించినంత ఒక సాంస్కృతిక ఉద్యమం కావచ్చు, లేదా అనేక కారణాలు ఇచ్చవచ్చు, చారిత్రక అంశాల వల్ల కావచ్చు, వాళ్ళు అక్కడక్కడ ఉద్యమాలకు ముందుకు తీసుకొస్తున్నారు. రాయలసీమకు వచ్చేసరికి ఒక ప్రధానమైన ఆటంకం ఏంటంటే ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు ఒక పవన్ కళ్యాణ్ గారి జనసేన అధ్యక్షుడు తప్ప ఈ రాష్ట్రంలో అన్ని పార్టీల అధ్యక్షులు వైసీపీ రాయలసీమ వాళ్ళే. ప్రజెంట్ ముఖ్యమంత్రి రాయలసీమే, మాజీ ముఖ్యమంత్రి రాయలసీమ, రాబోయే ముఖ్యమంత్రి కూడా గ్యారంటీగా రాయలసీమే, చంద్రబాబు గారు అయినా జగన్ గారు అయినా. కాబట్టి రాయలసీమ ముఖ్యమంత్రి ఉండడం వల్ల సమాజం రాయలసీమలో పార్టీలుగా చీలిపోయిన ఉన్న కారణంగా నేచురల్గా ఏమవుతుంది, వాళ్ళు ఏ స్టాండ్ తీసుకుంటే దాన్ని సమర్థిస్తూ ఉంటారు. ఇప్పుడు మేము నీటి ప్రాజెక్టులపైన మేము తీసుకున్న స్టాండ్ ఏం వైసీపీ ఇంకా తీసుకోవాలా, కానీ రాయలసీమ ఎత్తిపోతల వరకు వాళ్ళు పరిమితమైనారు. రాజధాని విషయంలో మాట్లాడుతున్నారు, అది ఫోకస్లోకి వస్తుంది. ఆ ఫోకస్ ఇప్పుడు మా ఫస్ట్ ప్రయారిటీ రాయలసీమ నీటి ప్రాజెక్టులు కదా నేను మాట్లాడాను. ఇది సోషల్ మీడియా వేదికగా మీలాంటి యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతున్నాం. ఇది పరిమితంగా వెళ్తా ఉంది. అదే మావిగన్ జగన్ గారు అనడం, నేను వెళ్ళి కలిసి దీంట్లో రాయలసీమ పరిస్థితిని అడగడం, దాంతో పెద్ద వైరల్ అయిపోయింది. కారణం ఏంటంటే అది పెద్ద టాపిక్గా ఉంది కాబట్టి. అంటే అందువల్ల మమ్మల్ని ఏమనుకుంటారంటే రాజధానికి పరిమితమైన వీళ్ళు అనే ఒక మా మీద నిందలు కూడా వస్తాయి, దాన్ని భరించక తప్పదు. కాబట్టి వాస్తవ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో కావచ్చు, దేశంలో జరుగుతున్న పరిణామాలతో దృష్టిలో పెట్టుకొని రాయలసీమలో ఉన్న ప్రత్యేక పరిస్థితులు మేము చేయగలిగినంత రాయలసీమ సమాజాన్ని ప్రభావితం చేస్తూ ఖచ్చితంగా ఎంత ప్రభావితం అయితే అంత మా వంతుగా కృషి చేయడానికి మా ప్రయత్నం జరుగుతుంది. ఫైనల్గా ఏం చెప్తారు సార్? మీకు మీ ఫోటోల్ని ట్రోల్ చేస్తున్న వారికి, మీకు వైసీపీ రంగును అద్దుతున్న వాళ్ళకి మీరేం చెప్పాలనుకుంటున్నారు? వాళ్ళు ఏ రంగులన్నా అద్దుకున్నా ఇబ్బంది లేదు. వాళ్ళు దృష్టిలో నేను పలానాకు అనుకూలం అనే వాళ్ళు అనుకున్నా నాకు అభ్యంతరం లేదు. వాళ్ళేమి నేను తప్పబడదలుచుకోలేదు, వాళ్ళ అభిప్రాయం వాళ్ళది. అయితే ఇట్లాంటి ట్రోల్స్కి భయపడడం, ఇట్లాంటి ట్రోల్స్ ఆధారంగా వెనకంజు వేయడం జరగని పని. మా క్లియర్, వాళ్ళు మేము లేవనెత్తిన అంశాలు తప్పుపట్టండి, విమర్శించండి, ఆత్మపరిశీలన చేసుకుంటాం, సమాధానం చెప్తాం. లేదా మా చెప్తున్న విషయాలు తప్ప అని చెప్పండి, ఒప్పుకుంటాం, సమాధానం చెప్తాం. అంశాల వారిగా ఏ ట్రోల్ చేసినా, ఏ విమర్శ చేసినా ఆన్సర్ చేయడానికి నేనే కాదు, రాయలసీమ మూమెంట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సమాధానం చెప్తారు. అలా కాకుండా నాకు జగన్ అంటే పడదు కాబట్టి తెలుగుదేశం వాళ్ళు ఇట్లా ట్రోల్ చేస్తాం, లేదా తెలుగుదేశం వాళ్ళు పడదు కాబట్టి వీళ్ళు ఇట్లా ట్రోల్ చేస్తాం అని మీ రాజకీయ వైరాల్ని మాకు పులిమి మీరు తప్పించుకునే ప్రయత్నం ఏం చేసినా అది చెల్లదు, సమాజం నమ్మదు. మీ రాజకీయ వైరుధ్యాలు మీరే తేల్చుకోండి. మీ రాజకీయ వైరుధ్యాలని పరిష్కరించుకోవడం కోసం మాకు కూడా కొంత పూసేస్తామంటే పూయండి, దానివల్ల లాభమే తప్ప నష్టం ఏంటంటే ఇది వ్యక్తిగతంగా కొంచెం ఏదో ఇమేజ్ అనేది ఇబ్బందికి వస్తుంది. కానీ బట్ లాభం ఏంటనుకుంటున్నారంటే వైసీపీ వాళ్ళు చదువుతున్నారు, మేము చెప్పింది మీరు చదువుతున్నారు, అట్లనే తెలుస్తాయి విషయాలని సంతోషిస్తాం తప్ప ఇట్లాంటి వాటికి భయపడడం జరగడం అనేది జరగదు. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ టైంని మాకు కేటాయించినందుకు. ఇది మొత్తానికి పురుషోత్తం రెడ్డి గారితో 1-to-1. ఇది జగన్మోహన్ రెడ్డిని కలిసిన తర్వాత ఆయన పట్ల కొంత ట్రోలింగ్ జరుగుతుంది, ఆయన సమాధానం కూడా ఇప్పుడు మీ ముందు ఉంది. చూస్తూనే ఉండండి, ఇట్స్ యూటీవీ. నా పేరు తిరుమల్.